4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. రాస్తారోకోతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతు వ్యతిరేక విధానాలు, విదేశీ వాణిజ్య ఒప్పందాలు, 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు హక్కులను భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. కార్మికులకు రక్షణ కల్పించే చట్టాలను బలహీనపరిచి యాజమాన్యాలకు అనుకూలంగా నిబంధనలు రూపొందించడం సరికాదు అన్నారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పని గంటలు, సామాజిక భద్రత వంటి అంశాల్లో కార్మికులకు నష్టం కలిగించే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా జైలు మరొక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జైలు మరో కార్యక్రమాన్ని సంపూర్ణంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశాన్ని బ్రిటిష్ వాడు దోపిడీ చేస్తూ ఉంటే దోపిడీ విముక్తి కావాలని, మా దేశ స్వాతంత్రం మాకు కావాలని వ్యతిరేకంగా ఆ రోజు తెల్ల దొరలను గడగడలాడించి పంపించి పోరాడినటువంటి చరిత్ర భారతదేశాన్ని. కానీ ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ మన పాలకవర్గం కేంద్రంలో బీజేపీ సర్కార్ ఇవాళ స్వదేశీ పోయి విదేశీ వాళ్లకు ఈ దేశ సంపదను అప్పచెప్పడానికి రైతు చట్టాలను తీసుకురావడం జరిగింది. రైతు వాణిజ్య ఒప్పందాలను చేసుకొని కెనడా, అమెరికా, న్యూజిలాండ్తో ఒప్పందం చేసుకొని మన రైతులను బిచ్చగాలం చేసేటటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. వాటిని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సంఘం పెట్టుకునేటటువంటి హక్కు, సమ్మె చేసేటటువంటి హక్కు, పోరాడేటువంటి హక్కు కూడా లేని పరిస్థితులలో ఇవాళ కార్మిక వర్గం కొట్లాడుతుంది. నెట్టుపల్లి పరిస్థితి ఉన్నది. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేసి కార్మిక హక్కులను పరిరక్షించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక చట్టంతా పోరాడాలని చెప్పేసి సందర్భంగా